హలో అండి, నమస్తే. నేను మీ కొండల్ యాదవ్ అండి. కల్లకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్బిఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి మరొక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి కోదాడ రాయచూర్ హైవేలో ఉందండి. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే సిబిఎం కాలేజ్ అండి. మరి ఇక్కడ చూసుకుంటే గ్రీన్ మీడోస్ ప్రాజెక్ట్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల మరియు కళాశాల అండి. ఇంకొక అద్భుతమైన ప్రాజెక్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి నారాయణ కాలేజ్ అండి. మంచి ఎడ్యుకేషనల్ హబ్ లో ఎస్బిఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు మనకు అందిస్తున్నారండి. దీనికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి అనేది మనం ప్రాజెక్ట్ డైరెక్టర్ ని అడిగి అనుకుందామండి. దీనికి సంబంధించి మనం ముందుకు సాగుతూ తెలుసుకుందామండి విషయాలు. సార్ నమస్తే, బాగున్నారండి? సార్ చాలా అద్భుతంగా కనిపిస్తుందండి ప్రాజెక్ట్ ఇది వచ్చేసి. దీనికి సంబంధించి హైలైట్స్ కొంచెం మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? సార్ ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ టోటల్ వచ్చి 16 ఎకరాలు సార్ ఇది. ఓకే అండి. మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్ అంటే ఇది మన గర్ల్స్ హాస్టల్, గిరిజన మహిళా హాస్టల్ ఇది. ఓకే అండి. మనకి ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి ముందర చూసుకున్న నారాయణ కాలేజ్, దాని వెనకాల గర్ల్స్ కాలేజ్ ఇది. ఓకే అండి. దీని వెనకాల వచ్చేసి మనకు 6 ఎకరాలు పెంచేస్తారు. చాలా మంచి ఎడ్యుకేషన్ హబ్ అండి. ఇది వచ్చేసి స్కూల్ అండ్ కళాశాల రెండు ఉన్నాయండి? సార్ రెండు ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. నారాయణ కాలేజ్ చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి, చాలా చాలా బాగుంటది ఈ వెంచర్ ఇట్లా. ఓకే అండి. ఇందులో మనకు సామాన్యం ఇట్లా అందుబాటు ధరల్లో అందుబాటు సైజుల్లో ఇట్లా మంచి వెంచర్ ఇచ్చామండి ఇక్కడ. మొత్తం సీసీ రోడ్ తో సహా మంచి ఇచ్చాం. దీని గురించి మరిన్ని విషయాలు నేను బాగా చెప్తా సార్ మీకు. ఓకే అండి, ముందుకెళ్తూ మనం వెంచర్ లో ఓకే సార్ చూసుకుంటూ మాట్లాడుకుందామండి. ఓకే సార్, ఇందులో వచ్చేసి మనకు ప్లాటింగ్ సైజెస్, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు సార్ దీంట్లో? దీంట్లో ప్లాటింగ్ సైజ్ వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ సార్. ఓకే అండి. మనకు కార్నర్ బిట్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్. ఓకే సార్. ఎమ్యూనిటీస్ వచ్చేసి డిటిసిపి నామ్స్ ప్రకారం ఏది అన్ని ఇచ్చేస్తున్నాము. కరెంట్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అండ్ ఏంటంటే మనము సీసీ రోడ్లు ఉన్నాయి కదా. ప్రత్యేకత ఏంటంటే ఏ వెంచర్ పోయినా సీసీ రోడ్ ప్రత్యేకత. అవునండి, చాలా బాగుంది. ఏటీటీసీపీ లెవెల్ లో అయినా బ్లాక్ టాప్ రోడ్ ఇస్తాం. అవునండి. కానీ మేము మాత్రము కంపల్సరీ సీసీ రోడ్ ఇస్తాం. ఎందుకంటే దీని ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది, చాలా బాగుంటుంది కాబట్టి అది ఇస్తున్నాము. ఇంకోటి ప్లాటింగ్ సైజ్ ఏంటంటే సామాన్యుకు సైతం కొనగలిగే విధంగా మున్సిపాలిటీలో అతి తక్కువ రేట్లతో మనం ఇస్తున్నాం అండి. అవునండి, అతి తక్కువ ధర ప్లస్ 120 ప్లాటింగ్ సైజ్ లో ఇచ్చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కొనదగే విధంగా చూసుకొని ఇస్తున్నాం. ఓకే అండి. ఇంకా సీసీ రోడ్స్ వచ్చేసి మీ ఎస్బిఎం కంపెనీ వాళ్ళ ఒక గుర్తింపు లాగా చెప్పుకోవచ్చు అండి. అవును సార్, చూసినా కూడా చాలా బాగా ఇస్తున్నారండి ఇది. ఓకే అండి. ఎక్కడైనా కనబడవు, మన ఎస్బిఎం లో మాత్రమే ప్రత్యేకంగా సీసీ రోడ్లని మంచి నాణ్యతమైన సీసీ రోడ్లని. అవునండి, అది కూడా కల్లకుర్తి మున్సిపాలిటీ చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. సామాన్యులకు సైతం మంచి ధరలో ఇస్తున్నారండి మీరు. ఓకే సార్, ముందుకెళ్తూ దీనికి సంబంధించి ఇంకా విషయాలు తెలుసుకుందాం సార్ మనం. ఓకే సార్, ఇది వచ్చేసి మనకు ఫుల్లీ డెవలప్మెంట్ లా కనిపిస్తుందండి. అక్కడక్కడ చూసుకుంటే మనకు మొక్కలు అనేది ఫ్యూచర్ లో మీరు ఇస్తామని చెప్తున్నారండి. దాంతో పాటుగా మనకి ఇది వచ్చేసి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. దానికి దీనికి వెరిఫికేషన్ ఏంటండి? లేదండి, ఫేజ్ 1 కింద మేము స్టార్టింగ్ లో తీసేసుకున్నాము. ఓకే అండి. ఫేజ్ 1 మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన కస్టమర్స్. ఓకే అండి. వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ ఫేజ్ 2 లో ఇట్లా సేమ్ ఈక్వల్ గా మళ్ళీ చేయడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు దీన్ని డెవలప్ స్టార్ట్ చేసాం సార్ దీన్ని. ఓకే అండి. ఆల్మోస్ట్ కర్బింగ్స్ వాల్స్, రోడ్స్ కటింగ్ ఇచ్చాము. ఓకే అండి. నింబరింగ్, స్టోనింగ్ అంతా రెడీ అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రోడ్ వేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ డ్రైనేజ్ కింద కంప్లీట్. నెక్స్ట్ రోడ్, డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయాగానే ఎలక్ట్రిసిటీ ఉంది. టోటల్ ఎలక్ట్రిసిటీ దీంట్లో మొత్తం టోటల్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. ప్లస్ ఏంటంటే ప్రతి ప్లాట్ కి నల్ల కలెక్షన్ అనేది మన సాంప్రదాయం. ఖచ్చితంగా సీసీ రోడ్, నల్ల కలెక్షన్ అనేది మన సాంప్రదాయం. ఇవి మాత్రం తప్పక ఉంటాయి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అన్నారు కదా సార్, అంటే ఏ విషయంలో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి మీకు? ఏ విషయంగా ఇప్పుడు మనకు మున్సిపాలిటీలో రేటు కంఫర్టబుల్ రేట్ లో గానీ, మనకు డెవలప్మెంట్ లో గానీ, దేనిలో చూసుకున్న మంచి ఫీడ్బ్యాక్. మంచి ఎడ్యుకేషన్ హబ్ లో హబ్ కావచ్చు, ఏదన్నా నియర్ బై మన కలవకుర్తి చాలా దగ్గర రీజనబుల్ లో ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఓకే అండి. ఎస్బిఎం వారి ప్రాజెక్ట్స్ అంటే ఏదో ఒక హైలైట్ ఉంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్తున్నారు కదండి. ఈ వెంచర్ యొక్క మంచి ప్రైమ్ లొకేషన్ లో దీని యొక్క హైలైట్ ఏంటి సార్? దీని హైలైట్ అన్నంగా చాలా ఉన్నాయి సార్. ఓకే సార్. మీరు మనం ముందర చూసుకుంటే సిబిఎం కాలేజ్ కావచ్చు, అండ్ నారాయణ ఇన్స్టిట్యూట్ అవుతుంది. ఓకే అండి. అలాగే మనకు బాలికల గురుకుల పాఠశాల. అవునండి. దీన్ని మొదలెట్టుకుంటే మనకు మున్సిపాలిటీ జోన్ లో ఉంది. ఇంకా మంచి ప్రత్యేకత దీనికి ఒకటి ఉంది. చెప్పండి సార్. ఇది మాక్సిమం ఎవరికి తెలియదు. ఈ మధ్య కాలంలోనే మనకు హైలైట్ లోకి వచ్చింది. అదేంటి అంటే
మన నార్కల్ నుంచి ఇప్పుడు మాబ్నార్ నుంచి నార్కల్ నుంచి ఏదైతే రైల్వే మార్గం ఉందో అవునండి. అది మనకు కల్లగుర్తి మన సైట్ బ్యాక్ సైడ్ నుంచి రాబోతుంది. అది చాలా మంది ఎవరికి తెలియదు. అవునండి. ఈ విషయం ఏంటంటే మా మేనేజ్మెంట్ వారికి తెలుస్తుంది, మాకు మాత్రమే బోర్డు మీటింగ్ లో మేము చెప్పుకుంటుంటాం. ఈ విషయం ఎవరికి తెలియదు. కానీ మన ఇక్కడ ఏం తెలియక ముందు కొన్న కస్టమర్ 1.5 year లో మంచి ఫ్యూచర్ ఉంది, ఎంత అదృష్టవంతం అని భావించి అవునండి ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ ఫీడ్బ్యాక్ మంచి లాభాలతో ఉంటారు. మాకు ఇంకా కావాలి మనకి ఇంకా 25 acres ఇక్కడ మనకు రాబోతుంది. ఆల్రెడీ ఆక్విఫై మన ఆక్విఫైలోనే ఉంది ఖచ్చితంగా. దీంట్లో మనకి ఇంకేంటంటే ఇక 3 acres లో ఇంటర్నేషనల్ స్కూల్ ఇట్లా మేము కట్టబోతున్నాము. మా ప్రాజెక్ట్ నుంచి 3 acres లో. అది ఖచ్చితమైన ప్రాజెక్టు. అది చాలా మందికి మంచి ఆదర్శంగా నిలుస్తుంది. అంటే స్కూల్ అంటే మీరు ఈ సమ్ ఆఫ్ టైమ్ లో ఏమైనా 3 years 26 లో ప్లాన్ అనుకున్నాం. 26 లో ప్లాన్ అనుకున్నాం. 3 acres లో మన SBM స్కూల్ అని పెట్టేస్తున్నాము. ఇంటర్నేషనల్ స్కూల్ CBSE సిలబస్ తో. ఇది మన హైలైట్స్ ఉంటుంది సార్ మా ప్రాజెక్ట్ లో. సేమ్ దీంట్లో రోడ్లు ఎలా ఉన్నాయి సార్? విడ్త్ వచ్చేసి మనకి ఇలా మొత్తం 33 feet టోటల్ 33 feet రోడ్. CC రోడ్స్ సహా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంచి క్వాలిటీతో ఇస్తున్నాము. ఇందులో మనకి ఏం లేదు సార్, ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ, ఈ రోడ్లు వేసేస్తాము. సెకండ్ ఫేజ్ 2 లో రోడ్లు వేసేస్తే కంప్లీట్ సార్ ఇది. సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి వెంచర్ కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా వ్యూవర్స్, వెంచర్ కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అందించారండి. ఇది వచ్చేసి కోదాడ రాయచూర్ హైవేలో ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అండి, గ్రీన్ మీడోస్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ హబ్ లో ఉందండి. దీనికి హైలైట్స్ ఏంటంటే మనకి రాబోతున్నటువంటి నారాయణ కాలేజ్ అండి ఒక 1 year లో ఓపెన్ అవ్వబోతుందండి. అది గురుకుల కళాశాల పాఠశాల అండి. దీనికి సంబంధించి మరొక హైలైట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి రైల్వే మనకి అతి దగ్గరలో అండి, వెంచర్ కి అతి దగ్గరలో రాబోతుందండి. దీనికి సంబంధించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ కానీ కాల్స్ కానీ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో చేయండి. మరి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తానండి త్వరలో. థ్యాంక్ యూ అండి.